పరిశుద్ధ వేద గ్రంథంలో ఒక మాట చదువుకుంటూ వేద వాక్యాలకు వెళ్ళి ప్రయత్నించాలని చూడండి. ఇప్పటివరకు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మరలా నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు ఎలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాలను వారు కూడా తెరిచి చూసినట్లయితే ఈ మాటలు ఎలా కనబడుతున్నాయి చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమనెను. మళ్ళీ ఈ మాట చెప్తామా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. మళ్ళా చెప్దాం, ఎవరికి వారే చెప్దాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. మళ్ళా ఒక్కసారి చెప్దాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. కళ్ళు మూసుకోండి. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళు మూసుకోనండి. ఇది మీరు దేవునితో చేసుకున్న తీర్మానం, అది జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధమై ఉన్నాడు. మనం అల్పులము, కానీ ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని ఇంకా నడిపిస్తున్నారు కనుక ప్రభు ఈ దినం కూడా మీరు మాట్లాడండి. నీ నామాన్ని హెచ్చించినట్లు, మా జీవితాలకు దీవెనకరంగా ఉన్నట్లు, మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినట్లు ప్రభు మాతో మీరు మాట్లాడండి. దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, అయినా నీవు ఆదరించే దేవుడు కనుక, ఓదార్చే దేవుడు కనుక, బలపరిచే దేవుడు కనుక అయ్యా నీ మాటల చేత మమ్మల్ని బలపరచమని, అయ్యా నీ పాదాలు పట్టుకుంటామని ఎవరికి వారి దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన మనతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, యేసు రక్తం చేత నీ కృపా సింహాసనాన్ని సమీపించి ప్రార్థిస్తున్నామయ్యా. నేడు నీ పరిశుద్ధుల మధ్య నీ వాక్సేవను జరిగించడానికి నేను ఎంతటి వాడిని ఏపాటి వాడిని నాన్న, కానీ ఎప్పటిలాగే ఈ దినం కూడా నీవు మాత్రమే చింపబడాలి, నీవు తగ్గించబడాలి. నీ శిలువ ప్రత్యక్షతను ఆపాదిస్తుండగా అయ్యా నీ యొక్క మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, బలపరచమని, అయ్యా నీ ఎదుట నిలబడినట్లు, నిందారహితంగా ఉన్నట్లు మమ్మల్ని మేము మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి నీ యొక్క మాటల్లో శక్తి ప్రభావం మాకు మీరు అనుగ్రహించి నేటి దినం మాకు దీవెనకరంగా మీరు ఉంచి ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు నామములో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరిగ్గా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ మాట్లాడుతూ ఈ మాట సాగిస్తున్నాడు. ఏమనంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. బైబిల్లో చాలా తక్కువ మంది ఇలాంటి మాటలు పలికారు. అంటున్నారు మీరు, బైబిల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి మాటలు పలికినట్టు మనం చూస్తాం. ఎలాగో తెలుసా? నేనును అని కానీ, నేనైతే అని కానీ, నా మట్టుకైతే అని చాలా తక్కువ మంది మాట్లాడారు. ఒకసారి దావీదు అంటాడు, కాబట్టి 17వ కీర్తన 15వ చరణంలో అంటాడు, నేనైతే ఏమంటాడు? నేనైతే నీతి కలిగిన వాడని నీ ముఖ దర్శనము చేసేదను అంటాడు. మళ్ళా 57 అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరం ఎలా ఉన్నాడు? పచ్చని ఒలిచి ఎండిపోయిన వాళ్ళ లేను. నేను ఎప్పుడు దేవుని మందిరం చిగురుస్తూనే ఉన్నాను, ఆశీర్వాదకరంగా ఉంటాను అని మాట్లాడతాడు. పౌలాంటుడైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం మేలు అంటాడు. అంటే మీరు గమనించారా? నేనైతే, నా మట్టుకైతే అనే మాటలు పలకడానికి చాలా చాలా ఒక రకమైన సందర్భంలో చెప్పాలంటే ఇది అంత సులభమైన మాట ఏమి కాదు. ఈ మాట కనుక 4 విషయాలు దాగున్నాయి. ఏమంటున్నారు మీరు? ఎన్ని విషయాలు దాగున్నాయి? ఒక 4 విషయాలు, 4 భావాలు దాగున్నాయి. ఏంటో చెప్పనా? ఒకటి, ఇది నేను చేసుకునే తీర్మానం. మొట్టమొదటిది ఏంటి? ఈ మాట ఎవరైనా పలుకుతున్నాడంటే దానికి ఏముంది? అతడు చేసుకునే తీర్మానం ఉంది. 2, దేవుని ఎదుట నేను చేసుకుంటున్న మొక్కుబడి. రెండోది ఏంటండి? దేవుని ఎదుట నేను చేసుకుంటున్న మొక్కుబడి. మూడవది ఏంటో తెలుసా? నా వెనక వస్తున్న వారికి నేను ఇస్తున్న సవాల్. రెండవది ఏంటి? నా వెనక వస్తున్న వారికి
ఏమండి నేను ఇస్తున్నటువంటి సూచన లేదా సభ. అయితే నాలుగవది నా శత్రువులకి నేను ఇస్తున్నటువంటి సభ. నా వెనుకొస్తున్నారు నేను ఇచ్చే సూచన, నా శత్రువులు నేను ఇచ్చే సభ. ఈ 4 మాటలు, ఈ 4 భావాలు ఈ ఒక్క మాటలో ఉంటాయి. మన వ్యక్తిగత జీవితాల్లో ఏమండి, మన క్రైస్తవ జీవితాల్లో ఏమండి, క్రైస్తవ విశ్వాస ఆత్మీయ ప్రయాణము జీవితాల్లో తీర్మానం కలిగి ప్రయాణం చేయలేకపోతే మన జీవిత గమ్యాన్ని, మన ప్రయాణపు గమ్యాన్ని, మన క్రైస్తవ గమ్యాన్ని, మన ఆత్మీయ గమ్యాన్ని మనం మర్చిపోయినట్టే లెక్క. మన జీవిత కాలంలో మనం మరణించేలోపు, వింటున్నారు మీరు, మనం మరణించేలోపు, ఇంకా చెప్పాలి మనం చచ్చేలోపు ఇలాంటి ఒక్క మాట అయినా మన జీవితంలో మనం పలకలేకపోతే మన క్రైస్తవులుగా ఉండడం ఒకంత బాధాకరం, వ్యర్థం అనిపిస్తుంది నాకు. ఈ మాట చెప్తే నాకు ప్రియ తల్లి దేవుని మహిమలోకి చేరినటువంటి అమ్మగారు నాకు బాగా గుర్తొస్తారు. ఆమె ఎప్పుడు మనందరికి బాగా ఎంతో బాగా తెలిసినప్పటికీ నాకు చాలా వ్యక్తిగతంగా చాలా మంచి అనుభవం ఉంది ఆ ప్రియ తల్లితో. నేను చాలా విషయాలు నేను చెప్పలేనటువంటి విషయాలు మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర, లేకపోతే నేను కట్టుకున్న నా భార్య దగ్గర కూడా చెప్పలేని చాలా విషయాలు నేను అమ్మగారితో చెప్పి ప్రేమ చేయించుకునేవాడిని. పాపం ప్రార్థించే తల్లి ఆవిడ నాకు చాలా 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 ఇష్టం. ఎందుకు చెప్పనా, చాలా సంఘాల్లో చాలా మంది ఉన్నారు, కానీ అలాంటి ప్రార్థించే తల్లులు సంఘాలకి చాలా అవసరం, చాలా అవసరం. రోధించే స్త్రీలు, రోధించే అలాంటి వారు సంఘానికి చాలా అవసరం. వ్యక్తిగతంగా తమ కుటుంబాన్ని, తమ పిల్లల్ని ఎంత బాగా చూస్తున్నారో చెప్పాలంటే నా విషయంలో కూడా అలాగే. నేను నిజంగా సొంత తల్లిలాగే ఫీల్ అయ్యి ఆవిడతో, ఎందుకంటే మా అమ్మ చాలా చెప్తే ఆవిడ కంగారు పడుతుందని భయం. అందుకే నేను అమ్మతో ఎక్కువ నేను పంచుకోను, మాకు భయపడతారు, కంగారు పడతారని. కానీ ఆవిడతో ఫోన్ చేసి అమ్మ ఇంటి పరిస్థితి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చాలా సార్లు ఎంతో 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 వేదన కలిగి, బాధ కలిగి ప్రేర్ చేసేవారు. ఈ మాట నా చెప్తే నాకు ఒకసారి నవ్వు వస్తుంది, కొంచెం బాధపడగలుగుతుంది. ఏదో చెప్పండి, ఎప్పుడైనా ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని మళ్ళా చేయించుకుని తిరిగి బయలుదేరాలి. ఆదివారం నేను గుర్తు చేసినట్టు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఎప్పుడైనా బయలుదేరాలి. జయకుమారయ్య గారు ఉన్నారు కదా, ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన అడిగారు లేట్ అయిపోతుంది, తొందరగా రా అని. కానీ అమ్మగారు మాత్రం నా ప్రతి విషయాన్ని ఎత్తి పట్టి, ప్రతి విషయం చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడో చెప్పిన విషయాలు కూడా జ్ఞాపకం పెట్టి వాటిని కంప్లీట్ చేసిన తర్వాత పంపించారు ఆవిడ. కానీ ఆ ప్రియతలను కోల్పోవడం సంఘంగా మనకి బాధాకరం, దుఃఖకరం అయినప్పటికీ దేవుని యెహోవా భక్తుల మరణము నేను నిరూపించాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె జీవితంలో తీర్మానాలు నాకు చాలా బాగా నచ్చింది. చాలా సార్లు ఆ వెళ్తున్న పర్సనల్ ప్రాంతం చాలా బాగా చెప్పారు. మనకు తెలిసినటువంటి విషయాలు కూడా. నేను 1 కోటి మందికి దేవుని సువార్తని ఎలాగైనా డైరెక్ట్ గా అయినా సరే, ఇండైరెక్ట్ గా అయినా సరే నేను సువార్తని పంపించాలి. అది ఆమె తీర్మానం. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తారో చెప్పనా, ఆ ప్రీత దగ్గర ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామో చెప్పనా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి ఒక తీర్మానం అంటూ ఉండి తీరాల్సిందే. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, లేదా దావీదు అంటున్నాడు, లేదా పౌలు అంటున్నాడు, వీళ్ళు చేసుకున్న ఈ తీర్మానాలు, ఈ మొక్కుబడులు, ఈ సూచనలు, ఈ సవాళ్ళు రానున్న తరాలకి పెద్ద పెద్ద గుణపాఠాలు అవుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా మనం చనిపోయేలోపు, మనం మరణించేలోపు, కాటికి పోయేలోపు, కాలగర్భంలో కలిసిపోయేలోపు మన కుటుంబానికో, మన సంఘానికో, మన ఎదుట ఉన్న సమాజానికో ఏదో ఒకటి చెప్పకుండా చచ్చిపోతే, ఏమండి ఏదో ఒక తీర్మానాన్ని చూపించకుండా చచ్చిపోతే, మన ఇంటి ఎదుట పనికి రాకుండా చచ్చిపోయిన జంతువుకి మనకి పెద్ద తేడా ఏమి లేదు. మీరు బాధపడితే బాధపడండి, పర్వాలేదు. ఇది మాత్రం సత్యం. క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ విశ్వాస జీవితంలో మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక తీర్మానం కలిగి, ఒక మొక్కుబడి కలిగి, ఒక సవాలు కలిగిన జీవితం కలిగి, మన వెనుకున్న వారికి ఒక సూచన ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మనం బ్రతుకున్నామన్నాం కానీ చనిపోయిన తర్వాత ఒక పనికిరాని జంతువుని ఎలా పాడేస్తామో దానికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. అసలు క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదాల కొరకు పరిగెట్టే జీవితం కాదు, స్వస్థల కొరకు పరిగెట్టే జీవితం. అసలు క్రైస్తవ జీవితం అంటేనే తీర్మానాల జీవితం. అవునా కదా? అసలు క్రైస్తవ జీవితం అంటేనే మొక్కుబడుల జీవితం. క్రైస్తవ జీవితం అంటే సూచన ఇచ్చే జీవితం. క్రైస్తవ జీవితం అంటే సవాలు కలిగిన జీవితం. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడికి నేను చెప్తున్నాను, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన వెనుక వస్తున్న వారికి, మన వెంబడిస్తున్న వారికి,
మన తర్వాత తరాని వారికి మనం ఏ సూచనలు ఇస్తున్నాం, ఏ తీర్మానాలు చూపెడుతున్నాం, మనం మొక్కుబడి ఏంటనేది వాళ్ళ ఎదుట ఏం చూపించగలుగుతున్నాం మనం ఆలోచించుకుంటూ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ చేసుకున్నాడో తీర్మానం. కానీ ఉంటున్నారు మీరు, యెహోషువ కూడా తన జీవితంలో ఓ తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే ఆ తీర్మానం ఏంటో చెప్పనా? ఆ ఇశ్రాయేల్ అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు గంభీరంగా. ఏమని మాట్లాడాడు? మీరు చదివిన మాట ఏమని మాట్లాడాడు? ఒరే తమ్ముళ్ళు వినండి, మీరు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. నది అద్దరినున్న అమోరీల దేవతను సేవించుచున్నా మీ ఇష్టం. అమోరీల దేశంలో మీరు నివసిస్తున్నారు కదా, వాళ్ళ దేవతను సేవించినా కూడా మీరు ఎవరిని సేవించినా సరే, అక్కడ ఆపేలేదు. మీరు ఎవరిని సేవించినా కానీ గట్టిగా చెప్తున్నాడు, ఏమండి ప్రగాఢమైన నమ్మకం తెలుసు, మీరు ఎవరిని సేవించినా సరే నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్పాడో చెప్పండి, ఇది ఎప్పుడు చెప్పాడో చెప్పనా? 23వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 14వ వచనం చూస్తే తొందరగా చెప్తున్నాను నేను. ఎప్పుడు చెప్పాడో తెలుసా? అతడు బహు సంవత్సరములు కలిగిన వృద్ధుడాయను అని ఉంటుంది. 23వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఈ మాట చూడండి, కింద ఏమంటుందో తెలుసా? అనేక దినముల తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. 2వ వచనం కింద అంటాడు అతడు బహు సంవత్సరములు గడిచిన ముసలివాడాయను. వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. కింద వచనం ఏమంటాడు తెలుసా? సర్వలోకుల పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నా ఫైనల్ మెసేజ్. నేను చేసుకునే తీర్మానం ఏంటో తెలుసా? ఇది నా ఫైనల్, ఇది నా చివరి మాటలు. అంటే రేపటి దినాన్ని నేను ఉంటాను లేను నాకు తెలియదు. నేను చనిపోయే లోపు నా చివరి మాటలు మీకు చెప్తున్నాను, వినండి. ఏంటో తెలుసా చివరి మాటలు? ఏంటో తెలుసా చివరి మాటలు? నేను నా ఇంటి వారిని ఎవరు సేవిస్తాం? మేము బ్రతుకున్నంత వరకు, మా చివరాకి మమ్మల్ని గోతులో పెట్టే వరకు కూడా మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం. మేము మా భక్తిని, మా తీర్మానాన్ని, మా మొక్కుబడిని విడిచిపెట్టి జీవించము. ఇది మేము చేసుకుంటున్న తీర్మానం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు తెలుసా? చివరి మాటలకి చాలా వాల్యూ ఉంటుంది కదండి, ఉంటుందా లేదా? చివరి మాటలకి చాలా వాల్యూ. క్రైస్తవుడి చివరి మాట ఇంకా చాలా వాల్యూ ఉంటుంది. క్రైస్తవుడి చివరి మాటకి ఇంకా చాలా వాల్యూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఎవరైనా మరణించారనుకోండి, పాపం వాళ్ళ కూతుర్లో కొడుకులో దూరంగా ఉండిపోయారనుకోండి, పాపం వాళ్ళు ఏమని బాధపడతారు? చివరిగా వాళ్ళు ఏమని బాధపడతారు? మా నాన్నగారు చనిపోయారు, మా తాతయ్య గారు కూడా చనిపోయారు 1 నెల 2 నెలల గ్యాప్ లో. అప్పుడు నేను అనుకున్నాను ఒంటరిగా ఉన్నప్పుడు, అయ్యో కనీసం చివరాత్రి పక్కన ఉంటే మా తాతయ్య ఒక మాట మాట్లాడినా నాకు చాలా సంతోషం అవుతుందేమో అనిపించింది. కానీ కూతురు ఏం కోరుకుంటారు? అదే కదా, అయ్యో మా అమ్మ పక్కన ఉంటే. మంచి కూతురు అనుకోండి, అయ్యో మా అమ్మ ఒక మాట మాట్లాడితే బాగుంది. చెడ్డ కూతురు అనుకోండి, అయ్యో అనవసరంగా పోయింది, ముసలి చర్చ ఉంది అన్న, అది ఎక్కడే పెట్టింది చెప్పి చర్చుంటే బాగుందని కోరుకుంటారు కదా. కానీ చివరాఖరి మాటలకి ఎలాగైనా కూడా విలువ ఉంటుంది. ఇక్కడ అసలైన విలువ చెప్తున్నాడు యెహోషువ. తన చివరాఖరి మాటల్లో ఫైనల్ మెసేజ్ ఇస్తున్నాడు. ఒక తీర్మానం చేసుకుని, అప్పుడు జనాలందరినీ పిలిచాడట. 23వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు పిలిచాడు చూడండి ఒకసారి తొందరగా. 23:2. అప్పుడు అతడు అనగా యెహోషువ ఇశ్రాయేలు అందరినీ, పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, నాయకులను, అంటే ఇశ్రాయేల్ని పిలిచాడు, పెద్దల్ని పిలిచాడు, న్యాయాధిపతులను పిలిచాడు, వాళ్ళ ముఖ్యులు పిలిచాడు, పెద్దలందరినీ పిలిచాడు, నాయకులు పిలిచాడు. వీళ్ళందరినీ సమావేశపరిచి అప్పుడు చెప్తున్నాడండి. అప్పుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా? తన చివరాఖరి మాటలో కొన్ని విషయాలు మీ జీవితంలో చేయాలి. వినండి, ఇప్పుడు వెళ్తున్నా మన వాక్యంలోకి. కొన్ని విషయాలు మీ జీవితంలో చేయాలి అని చెప్తున్నాడు. ఏంటో చెప్పనా? నేను మొదలుగా చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు బట్టి ఒకటే మాట్లాడతాను. దేవుని చిత్తం అయితే మన లైఫ్ దాన్ని మనం కొనసాగించుకుందాం. ఒకటే మాట్లాడతాను. ఒకటేంటి చెప్పనా? రాబోయే కాలానికి తగిన జాగ్రత్తలు తీసుకోరండి. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి మీరు నాతో? మొదటిది ఏంటి? రాబోయే కాలానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ జాగ్రత్తలు తీసుకోలేదంటే మీ తర్వాత తరానికి మీరు ద్రోహం చేసిన వారు అయిపోతారు. మీరు ఆ జాగ్రత్తలు తీసుకోలేదంటే మీ వెనకున్న పిల్లల తరానికి మీరు ఏమైపోతారు? ద్రోహం చేసిన వారు అయిపోతారు. కాబట్టి రాబోయే కాలానికి జాగ్రత్తలు తీసుకోండి. 2, గత కాలపు జ్ఞాపకాల్ని మరొకసారి నెమరు వేసుకోనండి. రెండోది ఏంటి? గత కాలపు జ్ఞాపకాన్ని మరొకసారి
నెమరు వేసుకోండి. అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడో మీకు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు అంతా బాగుంది అనుకుంటున్నారు కానీ అప్పుడు దేవుడే లేకపోతే మీ పరిస్థితి ఏంటో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మూడవది, నేటి కాలంలో నిలిచిపోయే తీర్మానాలు తీసుకోండి. మీ భక్తిలో పడిపోకుండా, మీ విశ్వాసంలో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ఉండనట్లు నిలిచిపోయే తీర్మానాలు మీరు తీసుకురండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఉంటే మాట్లాడతాను నేను. మొదటిది, రాబోయే కాలానికి మీరు ఏం చేయాలి? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు చెప్పనా? తొందరగా వెళ్దాం, చూడండి, స్పీడ్ గా ముగించుకుందాం. ఏం జాగ్రత్తలు చెప్పనా? అదే 23వ వచనం. అక్కడే తిరుగుతాను నేను, అక్కడ తిరుగుతాను చూడండి. 23వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకును చేసినదంతా మీరు చూశారు. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు యెహోవాయే, మీ దేవుడైన యెహోవాయే. ఇప్పుడు జనాలందరూ పిలిచి చెప్తున్నాడు ఏడో తెలుసా? మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏం జాగ్రత్తలు తెలుసా? మీ నిమిత్తము సమస్తము జరిగించింది దేవుడే గనుక మీ పట్ల యుద్ధం చేసిన వాడంతా కూడా దేవుడే. అది జ్ఞాపకం చేసుకుని దేవుని హెచ్చించండి. ఇది మనం మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏమండి, మొదటిది ఏంటి? దేవుణ్ణి హెచ్చించండి. ఏమండి, రాబోయే కాలానికి ఇశ్రాయేలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో తెలుసా? మీ దేవుని హెచ్చించండి అయ్యా. ఎందుకంటే మీ పరిస్థితులు చూసి మిమ్మల్ని తెచ్చింది దేవుడే, మీ పక్షాన యుద్ధం చేసింది కూడా దేవుడే. దేవుడే మీ పక్షాన్ని నిలబడలేకపోతే, దేవుడే మిమ్మల్ని నడిపించలేకపోతే, దేవుడే మీ పట్ల అద్భుత కార్యం చేయలేకపోతే, దేవుడే మీకు తోడుండలేకపోతే మీరు ఇలా వచ్చి ఈ కానాను దేశంలో నివసించడానికి అర్హత పొందిన వాళ్ళు కాదు. మిమ్మల్ని తెచ్చింది, మీ పక్షాన్ని నిలబడింది, మీతో యుద్ధం చేసింది కూడా దేవుడే గనక దేవుని హెచ్చించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జాగ్రత్త తీసుకోండి. ఎక్కడ హెచ్చించాలబ్బా తమ్ముడు? ఎక్కడ హెచ్చించాలయ్యా? మీ పిల్లల ముందు మీ దేవుడైన యెహోవాను హెచ్చించండి. ఎందుకు హెచ్చించాలి? లేకపోతే రేపొద్దున నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వారికి కలిగినంత తేరగా వచ్చింది అనుకుంటారు. వాళ్ళు మా అమ్మ నాన్న కష్టపడితే వచ్చేసింది అనుకుంటారు. వాళ్ళు ఏదో ఊడిగం చేస్తూ వచ్చేసింది అనుకుంటారు. లేకపోతే మా అమ్మ నాన్న తెలివితేటలో ఆస్తి సంపాదించి పెట్టేశారు అనుకుంటారు. వాళ్ళకి కలిగిందంట, అయ్యో వాళ్ళ అమ్మ నాన్న కష్టపడిపోయి వాళ్ళు పిలిచి చెప్పు, ఒరే ఇది నా కష్టం కాదురా, నా శ్రమ కాదురా, నీ దేవుడు కృప చూపించడం వల్ల మనం ఈ స్థితిలో ఉన్నామని చెప్పు. నీవు ఎవరిని హెచ్చించాలట? చెప్పలే, మాట్లాడండి. ఎవరిని హెచ్చించాలి? నీ పిల్లల ముందు నీ దేవుడైన యెహోవా నీ పట్ల చేసిన సమస్తమును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించడం నేర్చుకో. ఈ జాగ్రత్త తీసుకోను రాబోయే తరాలకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. మరి మన జీవితాల్లో మనకి నడిపించింది ఆయనే, మన పక్షాన్ని నిలబడింది ఆయనే. అయ్యో మన కన్నీరు విడుస్తున్నప్పుడు మన కన్నీరుని తుడిచింది ఆయనే, మన స్థిరపరిచింది ఆయన కనుక ఇప్పుడు మనం హెచ్చిస్తూ ఎవరి ముందు? మన పిల్లల ముందు, వాళ్ళ పిల్లల ముందు, మన రాబోయే తరాల ముందు దేవుడు గొప్ప చేస్తూ మాట్లాడవలసిన అవసరం మనకుంది. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులంగా కాబట్టి కొంచెం బాధగా మాట్లాడుతున్నాను ఈ మాటలు నేను. ఈరోజు క్రైస్తవులుగా బట్టి నీ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కాదు. క్రైస్తవులుగా వారు హెచ్చించుకోవడమే తప్ప వారిని నడిపించబోతున్న దేవుడిని హెచ్చించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. హెచ్చవలసి ఉన్న వాళ్ళు ఎవరు? ఏమండి, మనోడు ఏమంటాడు? బాప్తిస్టు యోహాను ఏమంటాడండి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎవరు హెచ్చారట? ఆయనేమో హెచ్చవలసి ఉంది, నేనేమో తగ్గవలసి ఉంది. మరి నిజంగా అలాంటి జీవితం మనం ఉంటే కనుక, కానీ మన పరిస్థితులు అలాగే ఉంటే కనుక మరి మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుడు చేసిన సమస్తాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం ఎవరిని హెచ్చించాలట? దేవుని హెచ్చించాలి. ఎక్కడ? మీ కుటుంబాల్లో మీ పిల్లల ముందు దేవుని హెచ్చించడం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం దేవుడురా. నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం దేవుడే. మన ఆస్తులు నింపబడ్డామంటే కారణం దేవుడే. మనం నడిపించింది దేవుడే. ఇశ్రాయేలు అందరూ అదే చెప్తున్నాడు. మిమ్మల్ని నడిపించింది, మిమ్మల్ని రక్షించింది, మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించింది, మీకు వాగ్దానం చేసి నడిపించింది. మనుషులు ఎవరు చేయలేదు. మీ తండ్రి కష్టంతో మీరు రాలేదు. మిమ్మల్ని నడిపించింది దేవుడే కనుక, మీ పక్షాన్ని యుద్ధం చేసింది దేవుడే కనుక అతన్ని జ్ఞాపకం చేసుకుని మీ పిల్లల ముందు హెచ్చించండి అయ్యా. రేపు పొద్దుట అలా చేయలేకపోతే తమ్ముడు, అలా చేయలేకపోతే ఏమైపోతుందో చెప్పనా? చూడండి ఒకసారి. అలా చేయలేకపోతే ఏం జరుగుతుందో చెప్పనా?
నీ పిల్లల ముందు దేవుని హెచ్చించకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 10వ వచనం. తొందరగా న్యాయాధిపతుల గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 10వ వచనం. చాచబడి వారి తర్వాత యెహోవానైనను గాని ఆయన ఇశ్రాయేలుకి చేసినటువంటి కార్యములైనను ఎరుగని మరొక తరం ఒకటి పుట్టిను. ఏంటి, ఏ తరం పుట్టిందట? తమ్ముడు అక్కచెల్లి అన్న ఉన్నారు మీరు నాతో? ఏ తరం పుట్టింది? యెహోవాను గాని అతను చేసిన కార్యములు గాని ఎరుగని తరం ఒకటి, ఎరుగని తరం ఒకటి పుట్టిను. ఎందుకు పుట్టింది అలాగా? యెహోవాని కార్యాలు మర్చిపోయే తరం ఎందుకు వచ్చింది? యెహోవా చేసిన కార్యాలని అతను జ్ఞాపకం చేసుకోవడం తరం ఎందుకు వచ్చింది? తప్పేమో చెప్పనా? యెహోవా చేసిన కార్యాల కోసము యెహోవాని తన పిల్లలకు హెచ్చించే తల్లిదండ్రులు లేకపోవడం వల్ల తర్వాత తరానికి ఏమైపోయింది? యెహోవా చేసిన కార్యాలు జ్ఞాపకం లేకుండా పోయినాయి. ఒక తరం పుట్టుకొచ్చింది. ఇదిగో రేపొద్దుటే నీ పిల్లలు దేవుని మీద ఆధారపడడం లేదంటే తమ్ముడు వచ్చలే, రేపొద్దుటే నీ పిల్లలు దేవుని మీద ఆధారపడలేకపోతున్నారంటే, దేవుడు చేసిన కార్యాలు తినడం లేదంటే, వారి బలం మీద, వారి తరం మీద, వారికి ఉన్న శక్తి మీద ఆధారపడే వారి జీవితాలు కొనసాగుతున్నారంటే కారణం చెప్పిన వారి ముందు ఎప్పుడు దేవుని హెచ్చించలేదు. నీ కష్టం నువ్వు చెప్పుకున్నావేమో, లేదా నీవు చేసినటువంటి శ్రమ కోసం మాట్లాడేవేమో, నువ్వు పడిన కష్టాలు చూపించినావేమో, లేదా నువ్వు సంపాదించిన ఆస్తులు చూపించావేమో, కానీ దాని వెనుక అదృశ్యంగా ఉన్న దేవుని హస్తాన్ని ఎప్పుడు చూపించలేదు. హల్లెలూయా. అందుకే పోషిస్తున్నాడు, అరే అలాంటి తరము మీ కుటుంబాల్లో రాకూడదురా, అలాంటి తరము నేటి రాబోయే కాలంలో రాకూడదా? యెహోవా చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోనండి. మీ శత్రువులకు విరుద్ధంగా యెహోవా చేసిన యుద్ధాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని హెచ్చించండి. ఎప్పటికైనా ఎవరిని హెచ్చించాలండి? ఎప్పటికైనా దేవుణ్ణి హెచ్చించడం నేర్చుకోండి. మీ పిల్లలకి తెలియాలి, దేవుడే మా పట్ల సమస్తాన్ని జరిగిస్తున్నవాడు అని. ఒక నాన్నగారి దగ్గరికి వెళ్ళి తన కుమారుడు అడుగుతున్నట్ట, నాన్న నాకు ఒక చిన్న సైకిల్ కావాలి. చిన్నపిల్లడు కదా, నాకు చిన్న సైకిల్ కావాలి. అయితే ఒక పని చేయి, వెంటనే నాన్న కొనేసి ఇచ్చేయలేదు. ఏమన్నా తెలుసా? ఒరే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఈ రాత్రి ప్రార్థన చేయి, నీకు అది అవసరమైతే నీ దేవుడు ఇస్తాడు. వెళ్ళి ప్రార్థన చేయండి. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. మార్నింగ్ లేచి బయటకు వచ్చినప్పటికి ఆ నాన్న సైకిల్ తెచ్చుకొని పెట్టాడు. ఇప్పుడు ఆ నాన్న కొనిచ్చాడు అనుకుంటాడా, దేవుడు ఇచ్చాడు అనుకుంటాడా? మాట్లాడరావండి. ఆ నాన్న కొనిచ్చాడా, దేవుడు ఇచ్చాడా? దేవుడే నాకేమిచ్చాడు, నా ఆశ నెరవేర్చి నాకు సైకిల్ ఇచ్చాడు. ఇది నేర్పించండి మీ పిల్లలకి. ఇదే అంటున్నాడు. ఎవరిని నీకు అర్థమవ్వాలని చెప్పాను నేను. వాళ్ళు ఇదే నేర్పించండి. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవాడు దేవుడే, వాళ్ళు నేర్పించేవాడు దేవుడే. వాళ్ళ బలం ఆధారం కాదు, ఏమండి వాళ్ళ కష్టం ఆధారం కాదు, మనకున్నటువంటి విధానం ఆధారం కాదు, దేవుడే మాకు ఆధారము. కనుక మేము ఎవరిని పైకెత్తుతాము, ఎవరిని గొప్ప చెబుతాము, ఎవరిని హెచ్చిస్తాము? మేము దేవుణ్ణి హెచ్చిస్తాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా హెచ్చించలేకపోతే, ఏమండి అలా హెచ్చించలేకపోతే మన కుటుంబాల్లో కూడా ఈ ప్రమాదం జరుగుతుంది. ఏడు తెలుసా ప్రమాదం? దేవుని కార్యాలు ఎరగని తరం ఒకటి పుట్టడానికి నువ్వే కారణమైపోతావు. నీ కుమారుడు, నీ కుమార్తె దేవుడి కోసం మాట్లాడడం లేదా, దేవుడు చేసిన కార్యాల కోసం కానీ, దేవుడికి భక్తి చూపించడం కానీ ఇవేమి లేదా, ఒక నాస్తికత్వంలోకి హేతువాదంలోకి వెళ్ళిపోతున్నారా? కాదు, ఎవరో కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు దేవుడు చేసిన కార్యాల కోసం నీ కుటుంబం దగ్గర చెప్పలేదేమో, నీ కష్టం కోసం మాట్లాడుతూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ చేసుకున్న తీర్మానం, యెహోవా చేసుకున్న మొక్కుబడి, యెహోషువ చేస్తున్నటువంటి సూచన, యెహోవా శత్రువులకు ఇచ్చిన సవాల్ ఏంటో తెలుసా? నా విషయంలో నేను ఎలాగే చేశాను, నేను ఒక్కనే యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడా? నేనును చెప్పాలి, నేనును నా ఇంటి వారంటే తన ఇంటి వారందరికీ చెప్పాడు. గతించిన కారణం మనం వర్తమానం నేర్చుకున్నాం. యాకోబు దేవుని చిత్తాన్ని తన ఇంటి వారందరికీ తెలియజేస్తాడు. ఒక మంచి కుటుంబ పెద్ద దేవుని చిత్తాన్ని తన ఇంటి వారికి తెలియజేస్తాడు. నిజంగా ఒక మంచి కుటుంబ పెద్ద దేవుని హెచ్చించాలంటే దేవుని కార్యాన్ని తన కుటుంబ వారందరికీ తెలియపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ఎడ్యుకేషన్ బట్టి, మనకున్న టాలెంట్స్ బట్టి ఇక్కడ లేము. అండ్ భక్తుడు ఏమంటాడు? నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లే అయి ఉన్నాను. ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. పౌలు నా ప్రయాస కాదు, దేవుని కృపయే కారణం. ప్రైజ్ లార్డ్. చాలా మంది వ్యక్తిగత జీవితం వాళ్ళే ప్రయాస అనుకుంటారు, మందిరాల పరిచయం చేసి ఇది కూడా మా ప్రయాస అనుకుంటారు. మోషే ఎందుకు కానాని వెళ్ళిపోయాడండి?
మోషే కానాను చేరకపోవడానికి ఒక కాని మాట పలికెను అని ఉంటుంది బైబిల్లో కదా. ఏంటా కాని మాట? ద్రోహులారా అని పిలవడమా? కాదు కదా. అసలు మాట ఏంటి చెప్పనా? మోషే ఒక చోట నిలబడి ఇశ్రాయేలు ఇబ్బంది పెట్టుంటే దేవుడితో మాట్లాడుతాడు. సంఖ్యాకాండంలో ఏమని? దేవుడి నిలబడి, అయ్యో వీళ్ళందరినీ నేను అన్న గర్భాన్నా కన్నానా, వీళ్ళందరినీ నేను మోసుకురావాల్సి వచ్చింది, వీళ్ళన్న నాకు పుట్టారా, వీళ్ళకి నేను తండ్రినా అని ఏడుస్తాడు. ఏమండి, అంత కష్టం మోషేకి ఏం వచ్చేసింది? అక్కడ ఐగుప్తులో ఉన్నాడు. విడిపించింది ఎవడు? మీరు చెప్పండి, విడిపించింది ఎవడు? దేవుడు. నడిపిస్తుంది ఎవడు? దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవడు? దేవుడు. పర్లోకం నుంచి మన్నా పంపించింది ఎవరు? దేవుడు. ఏమిటి వాళ్ళకి బండ నుంచి నీళ్ళిచ్చింది ఎవరు? దేవుడు. అంటే సమస్తం చేసింది దేవుడే. నేనేదో చేసేసాను అనుకుంటున్నాడు మోషే. ఈనాడు మన జీవితాల్లో కూడా ఇదే. మన కష్టంతో ఏదో సంపాదించేసామనుకుంటున్నాం, మన కష్టంతో ఎక్కడెక్కడ అందరం ఎక్కేసామనుకుంటున్నాం, మన కష్టంతో ఏదేదో పొందేసామనుకుంటున్నాం. తప్పుడు వేరు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. యెహోషువలోంచి నీ కష్టంతో ఏం కలగలేదు, కేవలం దేవుడి కృపే కనుక మీ పిల్లలను దేవుని హెచ్చించాలి, మీ దేవుడిని హెచ్చించడం నేర్చుకోండి. తొందరగా 2వ వాక్యానికి వెళ్ళిపోతాం చూడండి. 2వ మాట అదే 23-26 వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అంతని గైకొని అనుసరించుటకు మనసును దృఢపరచుకోండి. అంటే మీరు వాక్యాన్ని మీ జీవితాల్లో అనుసరించడం నేర్చుకోండి. మొదటి జాగ్రత్త ఏంటి? దేవుణ్ణి హెచ్చించండి. 2వ జాగ్రత్త ఏంటి? మీ జీవితాల్లో వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోండి. ఎందుకంటే మీ పిల్లలు చూస్తారు. అక్కడ వింటున్నారా? అమ్మతో చెప్తాడు, మీ పిల్లలు చూస్తారు. ఏం చూస్తారు? మా అమ్మ నాన్న మందిరంలో ఏ వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితంలో కూడా అదే వాక్యం నెరవేరుస్తున్నారు అని. నాతో అండ్ మందిరంలో ఏ వాక్యం వింటున్నారో అండ్ వాళ్ళ జీవితాల్లో కూడా అదే వాక్యం నెరవేర్చుకుంటున్నారు, అదే దాన్ని అనుసరిస్తున్నారు అని. అయ్యో, ఎక్కడ ప్రసంగమైనా పరిగెట్టేస్తాం మనం. ఏమండి, ఎక్కడ కొత్త సేవకులు వస్తున్నారో పరిగెట్టేస్తున్నాం మనం. కానీ మన జీవితాల్లో వాక్యం లేదనుకో. ఒక ఆయన ఇలా చెప్పాడు, చాలా మంచి మాట, నాకు బాగా నచ్చింది ఆ మాట. ఎప్పుడు వాక్యాన్ని బైబిల్లోంచి కాదు, మీ జీవితాల్లో చూపెట్టిన వాడే క్రైస్తవుడు అవుతాడు. ప్రైజ్ లార్డ్. అందరికీ చెప్పబడుతుంది దేవుని సోమదేవుని హల్లెలూయా. వాక్యాన్ని బైబిల్లోంచి కాదు, ఎక్కడి నుంచి చూపించాలి? మన జీవితాల ద్వారా చూపించగలగాలి. అలా చూపించలేనప్పుడు వాక్యాన్ని మనం అనుసరిస్తున్నాం అని మాట్లాడే ఒక పెద్ద అబద్ధం. ఎందుకు వాక్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి అంటే, దావీదు ఒక చాటు సెలవిస్తాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో, చెప్పాలి, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. నీ వాక్యం నా దగ్గర ఉన్నప్పుడు, నీ వాక్యాన్ని నేను అభ్యసించడం నేర్చుకున్నప్పుడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నప్పుడు నేను ఏ పాపాన్ని చేయలేను, ఏ పాపం జోలికి పోలేను. ఒకవేళ పాపము శోధన ఎదురైనా దాన్ని జయించడానికి దేవుడు నాకు శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడట. ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడట. పక్క నుంచి మన అయ్యగారు లాంటి ఒక భాషగా నడుచుకుంటుంటే అయ్యగారికి ప్రార్థన వినిపిస్తుంది. కాబట్టి ఆ చిన్న పిల్లడు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఒక్క అడుగు కిందకి దించు. ఏం దించాలి చెప్పరామండి? ఏం దించాలి? ఒక్క అడుగు కిందకి దించు. అలా విన్నాడంటే, ఏంటి ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే చిన్నపిల్లాడు, ప్రభువా ఒక్క అడుగు కిందకి దించు. ఏంటి కిందకి దించేది? వాళ్ళ మీద సున్నుండ డబ్బా పై పెట్టేసిందేమో, వీడికి సరిగ్గా అందడం లేదు అనుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాడట, ఒరే ఏంట్రా ఏమన్నట్లేదు నీకు? ఒక్క అడుగు దించు, ఒక్క అడుగు దించు అంటే ఏమన్నట్లేదు చెప్పాలంటే, అయ్యో నాకేమీ అన్న కాదండి, నాకు దగ్గర సున్నుండ డబ్బా చాక్లెట్ డబ్బాల కోసం కాదు, మా అమ్మ నాన్న ఏమండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యాన్ని వినేసి వస్తారు. వాక్యం వినేసి ఇంటికి వచ్చినప్పుడు వాక్యం కొరకు మాట్లాడుకుంటారు, కానీ వారి జీవితాల్లో వాక్యం ఏమి కనపడడం లేదు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని ఇక్కడికి దించమని, ఒక్కడికి కిందకి దించుకోము అని నవ్వుకుంటున్నాం. కానీ మన జీవితాల్లో ఆలోచించండి, మన జీవితాల్లో దావీదు ఎందుకు పాపాన్ని జయించగలిగాడు? అండ్ ఒకసారి తప్పిపోయిన తర్వాత మరలా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు పాపాన్ని జయించాడు? నాకు చదివిన మాట ఏమని?
నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయం ఉంచుకున్నాను, ఈ వాక్యం ఉంచుకున్నాను. మూడో మాట చూపించి ముగిస్తారు. ఒకటి, దేవుని పైకి ఎత్తండి. రెండు, వాక్యాన్ని అనుసరించండి. మూడో మాట అదే 23:7 చేయక ఎత్తగా చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని జీవించండి. అంటే అన్య దేవతలు విడిచి యెహోవాను హత్తుకొని మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోనండి. మీరు మూడవ జాగ్రత్త ఏంటి? మొదటి జాగ్రత్త ఏంటి? దేవుణ్ణి హెచ్చించండి. రెండవ జాగ్రత్త ఏంటి? మీరు వాక్యాన్ని అనుసరించి జీవించండి. మూడవది అంటున్నాడు, మీ జీవితాల్లో యెహోవాను హత్తుకొని లోకాన్ని విడిచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు చుట్టూ ఉన్న ప్రజలతో కలిసిపోమాకండి. ఆ ఆచారాల్లో కానీ, ఆ మూఢనమ్మకాల్లో కానీ, ఆ సంప్రదాయాల్లో కానీ, ఆ పారపర్యంలో కానీ లోక సొంత కలిసిపోకండి. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచడం నేర్చుకోనండి. మిమ్మల్ని ప్రత్యేకపరచుకోనండి. అలా ప్రత్యేకపరచుకోలేనప్పుడు మీరు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ ప్రత్యేకమైన పరిశుద్ధమైన దేవునికి జనంగా మీరు జీవించలేరు. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోనండి. ఈనాడు క్రైస్తవ లోకంలో చాలా కుటుంబాలు అన్యుల కంటే ఎక్కువ ఆచారాలు మన కుటుంబాన్ని ఏలుబడి చేస్తాయి. మన కుటుంబాలనే ఉండిపోతాయి. అది మనల్ని ఇంకే తీర్మానం తీసుకున్నట్టు, మరి రాబోయే తరాలకి ఏ సూచనలు ఇస్తున్నట్టు, మరి దేవుని ఎదుట ఏ మొక్కుబడి చేసుకుంటున్నట్టు లోకాన్ని విడిచి, లోకపు ఆచారాన్ని విడిచి, లోకంతో కలిసిపోకుండా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ప్రత్యేకపరచుకోనండి. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. మీలో ప్రత్యేకతను చూడాలి. మీలో ఉన్న సంఘం, మీలో ఉన్న సమాజం, మీ కుటుంబం, మీలో ఉన్న ప్రత్యేకతను చూడాలి. వీడు ఇదివరకు రవితేజ కాదు, ఈమె ఇదివరకు బ్లా 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 కాదు, లేకపోతే ఇతడు ఈ పేరు గల వ్యక్తి ఎలాంటి జీవితం ఇదివరకు జీవితం ఇతడు జీవించడం లేదు అని నీ కొరకు నీ కుటుంబం వారు, నీ సంఘం వారు, నీ ఎదుట ఉన్న సమాజం వారు మాట్లాడగలగాలి. అలా మాట్లాడలేకపోతున్నారంటే నీలో ప్రత్యేకపరుచుకునే తత్వం ఇంకా అలవాటు పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇది కొంచెం నాకు భలే నవ్వనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు ఇవే చూసాను నేను. ఎవరికైనా పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, పాప అప్పటిదాకా విశ్వాస జీవితంలో ఉంటారు. ఏమండి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మ మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరైనా చూద్దాము, మంచి వ్యక్తిని చూసి మనం తీసేసారు, ఎవరైనా మంచి మగవాళ్ళు ఉన్నారేమో, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళ నుంచి పెళ్లి చేద్దామంటే పొద్దున్న అయ్యారు మంచి బ్యాంక్ అమ్మాయి దొరికాడు, అన్నిడే ఏం కాదు, మా అమ్మాయి మార్చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? మాట్లాడామంటే ఏం చేసుకుంటా బంగారమా ఏంటమ్మా చేయడానికి, ఏమండి మార్చేసుకుంటుందట. అదో అండ్ ఒక విషయం చెప్పిన, పశ్చాత్తాపాన్ని కలిగించాల్సింది, బాధ కలిగించాల్సింది, రక్షణ కలిగించేవాడు దేవుడే కదా, వాక్యమే కదా మార్చాలి. మరి నువ్వెలా మార్చేస్తావు? దేవుడుగా కాదు కదా. మన జీవితాల్లో ఇలా అన్యులు ఇక్కడ అదే మాట్లాడి మాటలు గుర్తు చేశారంటే ఇక్కడ అదే మాట్లాడతాడు. మీరు మిమ్మల్ని ప్రత్యేకపరచుకోండి. ఎలా ప్రత్యేకపరచుకుంటారు? 12 అంటాడు, మీరు అన్యులతో బియ్యం ఉండొద్దు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని యెహోవాను సేవించి ఆయన హత్తుకోండి, ఆయనే దేవుడని తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాయే దేవుడని తెలిస్తే ఆయన అంటాడు కదా, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలేదు. యెహోవాయే దేవుడైతే 3 విషయాలు జరిగి మాట చెప్తే నేను ముగిస్తున్నాను. ఏమండి, నిజంగా యెహోవాయే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు నీ జీవితంలో ఎరిగితే 3 విషయాలు చేస్తాం. ఏంటో తెలుసా? 1, ఆయన మీద ఆధారపడతాం. 2, ఆయనని ఆశ్రయిస్తాం. 3, ఆయన్ని ఆరాధిస్తాం. ఏమండి, ఆయన మీద ఆధారపడతాం. మన ప్రతి విషయాన్ని కూడా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తాం. 2వది, ఆయన ఆశ్రయిస్తాం. మన ప్రతి కష్టంలో, మన ప్రతి సమయంలో లోకంలో వారి వైపు చూడగానే ఎవరిని ఆశ్రయిస్తాం? దేవుణ్ణే ఆశ్రయిస్తాం. 3వది, ఆరాధిస్తాం. ప్రతి స్థలంలో కూడా ఆయన నామము గణపరచబడినట్లు, మహిమపరచబడినట్లు మనం ఆరాధించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చప్పటి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ జీవితాల్లో యెహోషువ మాట్లాడుతున్నాడు తన చివరి మాటలు. యెహోషువ మాట్లాడుతున్నాడు, నేను ముగిస్తున్నాను ఈ మాటలు. యెహోషువ మాట్లాడుతున్నాడు తన చివరి మాటలు, తన ఫైనల్ మెసేజ్ ఇస్తున్నాడు. నేను రేపు మాప వెళ్ళిపోతాను రా, రేపు మాప చచ్చిపోతాను రా, కానీ మీరు ఈ మాటలు వినాలి. ఏంటో తెలుసా? మీరు రాబోయే కాలానికి జాగ్రత్తలు తీసుకోండి. ఏంటో తెలుసా జాగ్రత్తలు? మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల ముందు, మీ పిల్లల ముందు యెహోవాని మీ దేవుని హెచ్చించడం నేర్చుకోండి. 2, మీ జీవితాల్లో వాక్యాన్ని అనుసరించి జీవించడం నేర్చుకోండి. మీరు అలా జీవిస్తే రేపు మీ కుమారులు కూడా అలాగే జీవిస్తారు. 3 అంటున్నాడు, మీ వ్యక్తిగత జీవితాల్లో లోకాన్ని విడిచి యెహోవాను హత్తుకోవడం నేర్చుకోండి. ఈ జాగ్రత్తలు మీ జీవితాల్లో తీసుకుని ఒక బలమైన తీర్మానం చేసుకోండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం తీర్మానాల జీవితం, క్రైస్తవ జీవితం సూచన కలిగిన జీవితం, క్రైస్తవ జీవితం మొక్కుబడి కలిగిన జీవితం, క్రైస్తవ జీవితం సవాలు కలిగిన జీవితం. మన జీవితాల్లో తీర్మానాలు లేకపోతే, మన జీవితాల్లో సూచన లేకపోతే, మన జీవితంలో మొక్కుబడి లేకపోతే, మన జీవితాల్లో సవాలు కలిగిన బ్రతుకులు మనం బ్రతకకపోతే క్రైస్తవులుగా మనం చచ్చిపోయిన దానికి మన ఇంటి ముందు పని పాట లేక పనికి రాకుండా చచ్చిపోయిన జంతువుకి పెద్ద తేడా ఏం లేదు. యెహోషువ అదే మాట్లాడుతున్నాడు, రే మీ జీవితంలో రాబోయే కాలానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితంలో దేవుని హెచ్చించండి మీ పిల్లల ముందు, లేకపోతే దేవుని ఎరగని ఒక తరం పుట్టడానికి మీరే కారణమైపోతారు. ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మన పిల్లలను మన దేవుని హెచ్చించుదామండి. వాక్యాన్ని అనుసరించి మనం అనుసరించినట్లే మన కుటుంబాలు దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా చేద్దామండి. మన జీవితంలో అన్య లోకాన్ని విడిచి లోకపు ఆచారాన్ని పక్కబెట్టి యెహోవాను హత్తుకుంటామండి. దేవుని వైపు తిరుగుదామండి. ఆయన మీద ఆధారపడతాము, ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయన్ని ఆరాధిద్దాము. ఇలాంటి జీవితం కలిగి మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాము. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. కలుసుకుందాం. ఒక నిమిషం పాటు ప్రార్థించుకుందాం. ఒక నిమిషం పాటు ప్రార్థించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక తీర్మానం కలిగి, కానీ మన జీవితంలో ఒక తీర్మానం కలిగి మనమే చూస్తున్నాం. అలాంటి తీర్మానం కలిగి దాన్ని సమర్పించుకునే జీవితాలు ఎంతో మంది మనం చూడగలుగుతున్నాం. ఎంతో మంది మనకు బాగా తెలుసు తమ జీవితాల్లో సమర్పణ కలిగి తీర్మానాలు చేసుకుని సవాలు కలిగిన జీవితాలు కలిగి ముందుకు సాగిపోతున్నారు. మన జీవితంలో మన ప్రియతలు ఒక సవాలు కలిగిన తీర్మానాలు కలిగిన జీవితం మనకి గొప్ప సూచన ఆదర్శంగా ఉన్నారు. కానీ మరి మన జీవితాలు ఏంటి? మన జీవితాల తీర్మానాలు ఇంకా ఆశీర్వాదం వైపు, స్వస్థత వైపు, ఇంకోటి ఏదో దీవెన వైపు పరిగెడుతున్నాం. కానీ మన జీవితంలో చేసుకున్న తీర్మానాలు ఏవి? మన జీవితంలో మన వెనక సూచనలు ఏవి? మన దేవుడి ఎదుట చేసుకున్న మొక్కుబడులు ఏవి? మన శత్రులు ఎదుట సవాలు సరగలుగుతున్నటువంటి జీవితాలు మన జీవితాలు ఎక్కడున్నాయి గమనించుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు ప్రార్థించుకుంటాం. పరిశుద్ధానికి స్తోత్రములు. రాత్రి మాతో మాట్లాడేది స్వామి. యెహోషువ తన జీవితంలో చివరాఖరి మాట్లాడుతూ ఉంటున్నాడు, నా జీవితంలో నేను తీర్మానాలు కలిగిన జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. మీరు కూడా రాబోయే కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి. మీ జీవితాలు దేవుని హెచ్చించండి అన్నాడు. అవును స్వామి, మా జీవితాలు మమ్మల్ని హెచ్చించుకుంటూ బ్రతుకుతున్నాం. మేమే గొప్పగా నిలబడాలి, కనబడాలి, గుర్తించబడాలి, గౌరవించబడాలి అనుకుంటున్నాం. కానీ అయ్యా దీనికి కారణం నీవని, ఈ స్థితికి కారణం నీవని, మా బ్రతుకు కారణం నీవని, మీరు సజీవంగా ఉండడానికే కారణం నీవని ప్రభువా, మా కుటుంబాల్లో, మా పిల్లల ముందు, మా బంధువుల దగ్గర హెచ్చించడం మాకు అలవాటు చేయండి, నేర్పించండి స్వామి. సహాయం చేయండి. మా జీవితాలు వాక్యాన్ని అనుసరించి నడవడం, వాక్యాన్ని అభ్యసించి నడవడం నేర్పించండి అయ్యా. వాక్యం ఎరుగున్న వారమే కానీ, వాక్యం తెలుసున్న వారమే కానీ మా జీవితాల్లో వాక్యం కనబడలేకపోతే అయ్యా మమ్మల్ని చూసి సమాజం ఏ నేర్చుకుంటుంది? సమాజం ఏ మమ్మల్ని చూసి మా దగ్గర అనుసరిస్తుంది? ఆయన మా జీవితాల్లో వాక్యం కనబడాలి. వాక్యం బైబిల్ నుంచి కాదు, మా జీవితాల ద్వారా ప్రదర్శించడానికి సహాయం చేయండి. ఆయన స్తోత్రంలో అయ్యా ఇగో మీరు మాట్లాడుతున్నారు, లోకాన్ని విడిచి యెహోవాను హత్తుకోండి. అయ్యా ఇంకా లోకంలోనే మీరు జీవిస్తే లోకపు పోకడలు, లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు ఇంకా మా జీవితంలో ఉంటే నిన్ను ఎక్కడ హత్తుకోగలుగుతాము? మీరు సహాయం చేయండి. లోకాన్ని విడిచి నిన్ను హత్తుకుని అయ్యా ప్రతి విషయంతో నీ మీద ఆధారపడము, ప్రతి శ్రమలో నిన్ను ఆశ్రయించడము, ప్రతి స్థానంలో నిన్ను ఆరాధించడం నేర్పించి ఒక నూతనమైన తీర్మానాలు కలిగిన జీవితాన్ని, బ్రతుకును, నడిపింపును, ప్రయాణాల వరకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.